వర్షాకాలం వచ్చిందంటే రైతులకు పండుగ. నిండుగా కురిసే వానలతో జీవనాధారమైన వ్యవసాయ పనులు చేస్తూ అన్నదాతలంతా పొలాల్లో తీరిక లేకుండా ఉంటారు. కానీ ఈసారి రాష్ట్రంలో ఆ సందడే మాయమైంది. కారణం సూపర్ ఎల్నినో. ఖరీఫ్ సీజన్ ఆరంభమై 40 రోజులు గడిచిన ఎల్నినో విసిరిన పంజాకు ఒక్కటంటే ఒక్కటి గట్టి వానే కురవలేదు. దీంతో ఏరువాక పనులు ఏమాత్రం ముందుకు సాగడం లేదు. వర్షాలు లేక రైతులు కూలీలు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రత్యామ్నాయ విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రైతులను ఆరుతడి పంటల సాగు వైపు ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ కాంటింజెన్సీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ వర్షాకాలం రాష్ట్ర రైతులకు పీడకలను మిగిల్చే ప్రమాదమే కనిపిస్తోంది. సూపర్ ఎల్నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడి తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడమే ఇందుకు కారణం. వానాకాలం ఆరంభమై 40 రోజులు గడిచినా ఆశించిన వర్షం కురవకపోవడంతో వ్యవసాయం కుదేలవుతోంది. వ్యవసాయ పనులతో కళకళలాడాల్సిన పొలాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. పనులు లేక రైతులు కూలీలు ఖాళీగా ఉంటున్నారు. రాష్ట్రంలో ప్రధాన ఆహార పంట వరి సాధారణ సాగు విస్తీర్ణ లక్ష్యాన్ని 65.97 లక్షల ఎకరాలుగా నిర్దేశించగా ఇప్పటి వరకు 4.22 లక్షల ఎకరాల్లో మాత్రమే, అంటే కేవలం 6.40% నాట్లు మాత్రమే పడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వరితో పాటు జొన్న, సజ్జ, మొక్కజొన్న, రాగి, ఇతర చిరుధాన్యాల పంటలు మొత్తం 72.48 లక్షల ఎకరాలు సాగు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 7.21 లక్షల ఎకరాలు, అంటే 9.95% ఆయకట్టు మాత్రమే సాగైంది. పత్తి పంట సాధారణ సాగు విస్తీర్ణం 47.41 లక్షల ఎకరాలు ఉండగా ఇప్పటి వరకు 39.44 లక్షల ఎకరాల్లో విత్తనాలు నాటారు. ఆ పంటలు వివిధ దశల్లో ఉన్నాయి. రాష్ట్రంలో జూన్లో సాధారణం కంటే దాదాపు 22% తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటి వరకు సాధారణంగా 177.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 154.9 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది, అంటే 13% లోటు వర్షపాతం. దీంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో సుమారు 65 లక్షల మంది చిన్న సన్నకారు రైతులు కూలీలు ఉన్నారు. వీరంతా వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా బతుకుతున్నారు. సాధారణంగా రైతులు జూన్, జూలై మాసాల్లో విత్తనాలు విత్తుకోవడం, వరి నాట్లు వేసుకోవడంలో తీరిక లేకుండా ఉంటారు. కానీ ఈ ఏడాది వాతావరణ మార్పుల నేపథ్యంలో జూన్లో 12%, జూలైలో 16% లోటు వర్షపాతం నమోదైంది. ఇక ఈ జూలై చివరి వరకు కూడా తీవ్ర వర్షాభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్ లాంటి జిల్లాల్లో కొందరు రైతులు సాహసించి బోర్లు, బావుల కింద కొద్దిమేర వరి నాట్లు పోసుకున్నారు. ఇక ఆరుతడి పంటలు అంతంత మాత్రంగానే సాగయ్యాయి. మొత్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. చాలా గ్రామాల్లో చివరకు పశువులకు పచ్చిమేత దొరకడం కూడా గగనమైపోయింది. విత్తనాలు పెడితే వర్షం మామూలు డల్లు పడడం వల్ల పెట్టినాక మళ్ళీ వర్షం లేకపోవట్లా మళ్ళీ కొద్దిగా డల్లు పడితే మళ్ళీ పెట్టినాము. అవి మొలకపోతే అవి పోయినాయి, ఇవి పోయినాయి, మళ్ళీ పెట్టినాం. ఇప్పుడు ఇక చెర్లకు ఒక సుక్క జారలేదు, వరద బయటికి వెళ్ళలేదు. రైతులం బెంగటీలి చూస్తున్నాం. ఇప్పటి వరకు పత్తికి అనుకూలమైన టైం అయిపోయిందండి. జూన్ 10వ తారీఖు వరకే నాటుకోవాలి పత్తి. ఇప్పుడు జూలై 10వ తారీఖు దగ్గరకు వచ్చింది. ఇప్పటి వరకు సరైన వర్షపాతం లేదు కాబట్టి ఇక పత్తి పంట అనేది వదులుకునే పరిస్థితే. రేపు వరి నాట్లు కూడా పోసే పరిస్థితి లేదు. బావులలో నీళ్ళ చుక్క రాలేదు. చిన్న చిన్న జల్లకు వర్షాలు నార్మల్ కట్టే పరిస్థితి లేదు. వరి కూడా పండే పరిస్థితి, వరి నాట్లు వేసే పరిస్థితి లేదు. వరి పండదిగా ఈ సంవత్సరం 5 ఎకరాల పత్తి వేసినాం. విత్తనం వర్షపాతం లేని కారణంగా మొలలే అవి కేవలం అంతే. ఇప్పుడు మళ్ళీ పెట్టాలి. మళ్ళీ పెట్టిన సమయం దాటిపోయింది. 4 రోజుల కాలం ఇప్పటికే పోయింది, సమయం దాటిపోయింది.
వర్షపాతం అనేది మాకు అనుకూలంగా లేవు. ఎల్లీలో విసిరిన పంజాకు రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులు కూడా వట్టిపోయి కనిపిస్తున్నాయి. కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో నీటి వనరులన్నీ బోసిపోయి దర్శనమిస్తున్నాయి. 2 బేసిన్లలో ఇప్పటివరకు 522.31 టీఎంసీల నీటి నిల్వలు అందుబాటులో ఉండాల్సి ఉండగా 333.34 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ప్రధాన జలాశయాలైన నాగార్జున సాగర్, శ్రీశైలంలో సైతం నీటి మట్టాలు భారీగా తగ్గుతుండడం కూడా వ్యవసాయ రంగానికి పెద్ద సవాల్గా మారింది. సింగూరు, నిజాం సాగర్, మిడ్ మానేరు రిజర్వాయర్, లోయర్ మానేరు డ్యాం, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో కూడా నీటి మట్టాలు ఆశాజనకంగా ఏమీ లేవు. వర్షాలు లేక రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాలు కూడా గణనీయంగా అడుగంటుతున్నాయి. కేంద్ర భూగర్భ జలమండలి నివేదికల ప్రకారం రాష్ట్రంలో 16 జిల్లాల్లో భూగర్భ జల మట్టాలు పడిపోయాయి. గత పోస్ట్ మాన్సూన్ స్థాయిలతో పోల్చితే భూగర్భ జల మట్టాలు గణనీయంగా క్షీణించాయి. రాజధాని హైదరాబాద్లో అయితే అత్యంత వేగంగా అడుగంటుతున్నాయి. జంట నగరాల్లో జలమట్టం 2.47 మీటర్ల మేర పడిపోయి సగటున 12.43 మీటర్ల లోతుకు చేరడం చూస్తే రాబోయే రోజుల్లో తాగునీటికి కటకటలాడాల్సిన ప్రమాదం ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఎంతో వైభవంగా జరుపుకునే తొలి వ్యవసాయ పండుగ ఏరువాక పౌర్ణమిని జూన్ 29న రైతులు సంతోషంగా చేసుకున్నారు. తొలకరి జల్లులను ఆహ్వానిస్తూ భూతల్లిని పూజించారు. తొలి దుక్కుదున్ని విత్తనాలు చల్లారు. కాని వర్షాలు ముఖం చాటేశాయి. జూలై 6 నుంచి పునర్వసు కార్తె ప్రారంభమైంది. ఆ తర్వాత 20వ తేదీన పుష్యమి కార్తె వస్తుంది. సాధారణంగా పుష్యమి కార్తె ఉండే జూలై 20 నుంచి ఆగస్టు 3 వరకు ఖరీఫ్ పంటలకు మంచి కాలం. ఈ సమయంలో విస్తారమైన వర్షాలు పడడంతో పాటు విత్తనాలు వేయడానికి, పంటల పెరుగుదలకు వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ వాతావరణ మార్పుల నేపథ్యంలో ఋతువులు, కార్తెలు మారిపోయి పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ముమ్మరంగా పనులు సాగాల్సినటువంటి ఈ కాలంలో వ్యవసాయ కూలీలకు కూడా పూర్తిగా ఉపాధి లేనటువంటి పరిస్థితి నెలకొనున్నది. చాలా చోట్ల ఇంటి దగ్గరనే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. విత్తనాలు వేసిండ్రు, కొన్ని చోట్ల మొలకలు వచ్చినాయి. కలుపు తీద్దామన్నా ఇప్పుడు వర్షాలు లేకపోవడం వల్ల కలుపు తీస్తే ఉన్నటువంటి పంటనే ఎండిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ పని కూడా ప్రారంభం కాలేదు. ఇప్పుడు లేట్ అయిపోయింది, విత్తనాలు వేసుకోలేదు. కానీ పంట కూడా సకాలంలో తగినంత దిగుబడి వచ్చేటువంటి అవకాశం కూడా లేదు. ఇప్పుడు వర్షం వచ్చినా మళ్ళీ దిగుబడి తగ్గిపోయేటువంటి ప్రమాదమే ఉంటుంది. రాష్ట్రంలో జిల్లాల వారీగా పంటల సాగు గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 5.53 లక్షల ఎకరాలు ఉండగా ఇప్పటి వరకు 2.23 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగవుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వానాకాలంలో 19.51 లక్షల ఎకరాల్లో వరి, 50,000 ఎకరాల్లో మొక్కజొన్న, 2.02 లక్షల ఎకరాల్లో పత్తి, 1.72 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు కోసం జిల్లా అధికారులు ప్రణాళికలు వేశారు. కానీ జూన్ ఆఖరు నాటికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని పంటల సాగు విస్తీర్ణం కలిపి 10% లోపే ఉంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 18.50 లక్షల ఎకరాలు ఉండగా ఇప్పటి వరకు 1.15 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. అందులో అధిక భాగం పత్తి పంట. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న సహా వివిధ రకాల పంటలు 15.82 లక్షల ఎకరాల్లో సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కానీ గత నెల రోజుల్లో లక్ష్యంలో 14.52% సాగైంది. ఇందులో వరి 1%, పత్తి 32.50% ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పంటల సాగు అంచనా 21.31 లక్షల ఎకరాలు. ఇప్పటి వరకు 22% పంటలు సాగయ్యాయి. ఇందులో ప్రధాన ఆహార పంట వరి 0.43%, ప్రధాన వాణిజ్య పంట పత్తి 47.43% మాత్రమే నమోదైంది. ఎల్నినో అని అంటున్నారు, సూపర్ ఎల్నినో అని. దానివల్ల వర్షాలు వెనకకైనాయి మనకు ఒక నెల 15 రోజులు. దానివల్ల అందరూ చాలామంది రైతులు కానీ చిన్నకారు రైతులు అందరూ భయపడి ఈ వ్యవసాయం మానేద్దాము, లేకుంటే సిటీకి వెళ్ళిపోదాము అట్లా ఇట్లా అని అనుకుంటున్నారు. నేనైతే ప్రజెంట్ అయితే కూరగాయలు వేసి ఈ కూరగాయలు పండించుకొని 4 రకాలు, దానికి నీళ్ళు తక్కువ ఖర్చు సరిపోతుంది కాబట్టి కూరగాయలు వేసి చేద్దామని అనుకుంటున్నా. అది కూడా నాటు కూరగాయలు, దేశీ విత్తనాలతోటి. ప్రతి ఊర్లోనూ చాలా మంది రైతులు వాళ్ళ ఊర్లోనే సప్లై చేసుకోవచ్చు. కూరగాయలు వేసుకొని నలుగురు ఒక్కొక్కరు, నేను 4 రకాలు వేస్తే ఇంకొకరు ఇంకో 4 రకాలు, అట్లా అందరూ రకాలు వేసి మన ఊర్లోనే మనం బతకొచ్చు అనేది
నేను అనుకుంటున్నా. వర్షాలు లేక వ్యవసాయ పనులు సాగకపోవడంతో గ్రామాల్లో వ్యవసాయ కూలీలు ఉపాధి కోసం సమీప పట్టణాలకు వలసబాట పడుతున్నారు. సాధారణంగా ప్రతి ఖరీఫ్ సీజన్ సమయంలో మహిళా కూలీలు బృందాలుగా ఏర్పడి తమ ఊరితో పాటు చుట్టుప్రక్కల గ్రామాల్లో వ్యవసాయ కూలీ పనులకు వెళుతుంటారు. ఆ సంపాదనతోనే చాలా కుటుంబాల రోజువారీ అవసరాలు తీరుతాయి. పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, ఇతరత్రా ఖర్చులు కూడా తీరుతాయి. అయితే వ్యవసాయ పనులు లేకపోవడంతో ఇళ్లకే పరిమితమవుతున్నారు. కొందరు విధిలేని పరిస్థితుల్లో సమీప పట్టణాల్లో భవన నిర్మాణాలు, రోజువారీ కూలీ పనులు చేస్తున్నారు. పురుషులు వాచ్మెన్లుగా చేరుతున్నారు. వలసల నేపథ్యంలో తక్షణమే వీబీజీ రామ్జీ పథకం కింద పెద్ద ఎత్తున కరువు పనులు మొదలు పెట్టాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఈ పరిస్థితిలో మనం ఈ ఎల్నినో ప్రభావం దీనివలన మనకేదైతే వర్షాభావం తక్కువైతుందో దాని ప్రభావం వలన మనం ఆల్టర్నేటివ్ పంటలకు ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఇమీడియట్గా ఆల్టర్నేటివ్ పంటలకు ఏదైతే మనకు సీడ్ అవైలబిలిటీ ఉన్నదో హార్టికల్చర్ క్రాప్ కానీ, అగ్రికల్చర్ కూరగాయల క్రాప్ కానీ, తర్వాత ఇతర పప్పు దినుసుల పంటలు కానీ, తర్వాత అలాగే మన ఆయిల్ సీడ్ కానీ మనకు ఎక్కడెక్కడైతే అవైలబుల్ ఉన్నదో అక్కడ నుంచి వార్ ఫూటింగ్లో అంటే మనకు తక్షణం అది తెప్పించి రైతులకు సప్లై చేస్తే లెస్ వాటర్ తోటి, తక్కువ వాటర్ తోటి అది అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. ఏదైతే ఈ డ్రై వెదర్కి ఏదైతే వచ్చాయి ఉన్నాయో పత్తి ఒక్కటే కాకుండా మిగతా అపరాలు కానివ్వండి, ఎంతో ముఖ్యమైన మిల్లెట్స్ కానివ్వండి, చిరుధాన్యాలు ఇట్లాంటివి పండియండి అని చెప్పినట్టయితే చాలా బాగుండేది. అదే కాకుండా ఇట్లాంటి పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో దీన్ని మనం ఒక బూన్ లాగా తీసుకొని ఒక్క వ్యవసాయమే కాకుండా మన పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ ఇది చేసుకుంటూ ఇంకా చెన్నై ఇప్పుడు ఒక గ్రామం ఉందంటే గ్రామ పంచాయతీ ఉంది. గ్రామ పంచాయతీ వారు కూడా చుట్టూ మొక్కలు పెంచాలి. వ్యవసాయ రైతులు కూడా తీసుకొని వారికి ఉన్న చిన్న వనరు దగ్గర కూడా పెంచుకున్నట్టయితే చాలా బాగుండేది. సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పరిస్థితులు చక్కదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వేర్వేరుగా వ్యవసాయ ప్రణాళిక రూపొందించి విడుదల చేశాయి. వర్షాభావ పరిస్థితుల్లో చేపట్టాల్సిన వ్యవసాయ నిర్వహణ, ప్రత్యామ్నాయ పంటల సాగు, రైతులకు అందించాల్సిన సాంకేతిక సూచనలతో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. జూలై 15, జూలై 30, ఆగస్టు 15 నాటికి నమోదయ్యే వర్షపాతం దృష్టిలో ఉంచుకుని 3 దశల్లో ఆ కార్యాచరణ అమలు చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నెల 15 నాటికి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల్లో తొలి ప్రత్యామ్నాయ కార్యాచరణ చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో జరిగిన సమీక్షా సమావేశంలో తుమ్మల పాల్గొన్నారు. తేలికపాటి నేలల్లో కనీసం 50 నుంచి 60 మిల్లీమీటర్లు, బరువైన నేలల్లో 60 నుంచి 75 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనప్పుడు మాత్రమే విత్తనాలు వేయాలని కోరింది. మధ్యకాలపు కరువు ఎదుర్కొనేందుకు పంట కలుపురహితంగా ఉంచడం, నేలలో తేమ కాపాడడానికి పత్తి, కంది, మొక్కజొన్న పంటల్లో అంతరసాగు చేయాలని వ్యవసాయ అధికారులు, యూనివర్సిటీ శాస్త్రవేత్తలు విజ్ఞప్తి చేశారు. మొత్తం మీద ఎల్నినో రాష్ట్ర వ్యవసాయ రంగానికి పెద్ద సవాల్ని విసురుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల మేరకు ముందుకు సాగడమే ప్రస్తుతం రైతుల ముందున్న ఏకైక